వెల్కమ్ టు సిటిజన్ ఫోర్స్ న్యూస్. ప్రపంచంలో ఎన్నో రహస్యాలు ఉన్నాయి. వాటిలో కొన్ని కాలంతో పాటు వెలుగులోకి వస్తుంటాయి. మరికొన్ని మాత్రం శాస్త్ర సాంకేతికత ఎంతగా అభివృద్ధి చెందినా మానవ మేధస్సును సవాలు చేస్తూనే ఉంటాయి. అటువంటి మిస్టరీల్లో అత్యంత ప్రముఖమైనది బెర్ముడా ట్రయాంగిల్. ఫ్లోరిడా, ప్యూర్టోరికో, బెర్ముడా ద్వీపాలను కలిపి ఊహాత్మకంగా గీసిన త్రిభుజాకార ప్రాంతాన్ని బెర్ముడా ట్రయాంగిల్ గా పిలుస్తారు. ఈ ప్రాంతంలో అనేక దశాబ్దాలుగా నౌకలు అదృశ్యమవ్వడం, విమానాలు క్షణాల్లో కనుమరుగవ్వడం, నావిగేషన్ పరికరాలు పనిచేయకపోవడం వంటి ఘటనలు సంచలనం రేపాయి. కొందరు దీన్ని అతీంద్రియ శక్తులతో కూడిన ప్రాంతంగా అభివర్ణిస్తే, మరికొందరు శాస్త్రీయ కారణాలే దీనికి మూలమని వాదిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ శాస్త్రీయ ఆవిష్కరణ బెర్ముడా ట్రయాంగిల్ చుట్టూ ఉన్న అనేక సందేహాలకు కొత్త కోణాన్ని జోడించింది. శాస్త్రవేత్తలు చేసిన తాజా పరిశోధనల్లో బెర్ముడా ట్రయాంగిల్ కింద భూమి లోతుల్లో ఒక అసాధారణమైన భారీ రాతి నిర్మాణం ఉన్నట్లు గుర్తించారు. భూమి లోపల సుమారు 20 కిలోమీటర్ల మందంతో ఉన్న ఈ రాతి పొర భూమిపై మరే ఇతర ప్రాంతంలో కనిపించని విధంగా ఉండటంతో శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. అట్లాంటిక్ మహాసముద్రం మధ్యలో ప్రపంచంలోనే అత్యంత రహస్య ప్రాంతంగా పేరొందిన బెర్ముడా ట్రయాంగిల్ కింద ఇలాంటి నిర్మాణం బయటపడటం శాస్త్రీయ వర్గాల్లో విస్తృత చర్చకు దారితీసింది. ఈ కీలక పరిశోధనను కార్నెగీ సైన్స్ ఇన్స్టిట్యూట్, యేల్ యూనివర్సిటీకి చెందిన భూగర్భ శాస్త్రవేత్తలు సంయుక్తంగా నిర్వహించారు. భూమి లోతుల్లోని నిర్మాణాలను నేరుగా చూడడం అసాధ్యం కాబట్టి శాస్త్రవేత్తలు భూకంపాల ద్వారా వెలువడిన సీస్మిక్ తరంగాల డేటాను ఉపయోగించారు. భూకంపాలు సంభవించినప్పుడు భూమి లోపల ప్రయాణించే ఈ తరంగాలు వివిధ పొరలను దాటేటప్పుడు వాటి వేగాన్ని, దిశను మార్చుకుంటాయి. ఆ మార్పులను విశ్లేషించడం ద్వారా భూమి లోపల ఉన్న నిర్మాణాల స్వభావాన్ని అంచనా వేయవచ్చు. ఈ సీస్మిక్ డేటా ఆధారంగా పరిశోధకులు చేసిన విశ్లేషణలో బెర్ముడా ట్రయాంగిల్ కింద ఉన్న భూగర్భ నిర్మాణం సాధారణ భూమి నిర్మాణానికి భిన్నంగా ఉందని తేలింది. సాధారణంగా భూమి నిర్మాణం 3 ప్రధాన పొరలుగా ఉంటుంది. పై భాగంలో క్రస్ట్, దాని కింద మాంటిల్, ఆ తర్వాత కోర్. క్రస్ట్, మాంటిల్ మధ్య స్పష్టమైన విభజన ఉంటుంది. కానీ బెర్ముడా ట్రయాంగిల్ కింద మాత్రం క్రస్ట్, మాంటిల్ మధ్య మరో అదనపు పొర ఉన్నట్లు ఈ అధ్యయనం వెల్లడించింది. ఈ పొర సాధారణ మాంటిల్ కంటే తక్కువ సాంద్రత కలిగి ఉండటమే కాకుండా అసాధారణంగా మందంగా ఉంది. సుమారు 20 కిలోమీటర్ల మందంతో ఉన్న ఈ రాతి పొర భూమి మీద మరే ప్రాంతంలోనూ ఇంత స్పష్టంగా కనిపించలేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పరిశోధన బృందానికి నాయకత్వం వహించిన విలియం ఫ్రేజర్ మాట్లాడుతూ, మేము ఊహించిన భూగర్భ నిర్మాణానికి ఇది పూర్తిగా భిన్నంగా ఉంది. సాధారణంగా క్రస్ట్ కింద నేరుగా మాంటిల్ ఉండాలి, కానీ ఇక్కడ మాత్రం మధ్యలో ఓ ప్రత్యేకమైన రాతి పొర ఉంది. దీని సాంద్రత, ఖనిజాల కూర్పు అన్ని అసాధారణంగా ఉన్నాయి అని తెలిపారు. ఈ పరిశోధన ఫలితాలను ప్రతిష్టాత్మక శాస్త్రీయ జర్నల్ జియోఫిజికల్ రీసెర్చ్ లెటర్స్ లో ప్రచురించారు. ఈ రాతి పొర ఎలా ఏర్పడింది అన్న ప్రశ్నకు శాస్త్రవేత్తలు భూమి చరిత్రలో కోట్ల ఏళ్ల క్రితం జరిగిన ఒక మహా భౌగోళిక సంఘటనను గుర్తు చేస్తున్నారు. ఒకప్పుడు భూమి మీద అన్ని ఖండాలు కలిసి ప్యాంజియా అనే ఒకే మహాఖండంగా ఉన్న సంగతి తెలిసిందే. సుమారు 200 మిలియన్ సంవత్సరాల క్రితం ఈ ప్యాంజియా విడిపోయి నేటి ఖండాలుగా మారింది. ఆ విడిపోవడంలో భాగంగా భారీ అగ్నిపర్వత చర్యలు, మాంటిల్ నుంచి పైకి వచ్చిన మాగ్మా ప్రవాహాలు భూమి లోపల విస్తృతమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఆ కాలంలో జరిగిన అగ్నిపర్వత చర్యల అవశేషాలే ఇప్పుడు బెర్ముడా ట్రయాంగిల్ కింద కనిపిస్తున్న ఈ భారీ రాతి పొరగా ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. బెర్ముడా ద్వీపం చుట్టూ సముద్ర మట్టం అట్లాంటిక్ మహాసముద్రంలోని చుట్టుపక్కల ప్రాంతాలతో పోలిస్తే సుమారు 500 మీటర్లు ఎత్తుగా ఉండటం కూడా ఈ భూగర్భ నిర్మాణంతో సంబంధం ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. సాధారణంగా సముద్రపు నేల ఇంత ఎత్తుగా ఉండడానికి గట్టి కారణం ఉండాలి. ఈ రాతి పొర కారణంగా భూమి పైభాగం కొంతమేర పైకి లేచినట్లుగా ఉండొచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఇది బెర్ముడా ద్వీపం ఎలా ఏర్పడిందన్న ప్రశ్నకు కూడా కొత్త సమాధానాలను అందించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు అగ్నిపర్వత ద్వీపాల ఏర్పాటుపై శాస్త్రవేత్తలు ఒక నిర్దిష్ట అవగాహనతో ఉన్నారు. మాంటిల్ నుంచి పైకి వచ్చిన మాగ్మా సముద్రపు అడుగున పేరుకుపోయి క్రమంగా ద్వీపాలుగా మారుతాయని భావించేవారు. కానీ బెర్ముడా కింద ఉన్న ఈ అసాధారణ రాతి పొర ఆ సిద్ధాంతాలను సవాలు చేస్తోంది. బెర్ముడా ద్వీపం నేరుగా క్రియాశీల అగ్నిపర్వతంపై ఏర్పడలేదు. అయినప్పటికీ ఇక్కడ ఇలాంటి ప్రత్యేక నిర్మాణం ఉండటం భూగర్భ ప్రక్రియలు ఎంత సంక్లిష్టంగా ఉంటాయో తెలియజేస్తోంది. బెర్ముడా ట్రయాంగిల్ గురించి ఇప్పటి వరకు ప్రచారంలో ఉన్న అనేక కథలు, ఊహాగానాలు, అతీంద్రియ సిద్ధాంతాలకు ఈ పరిశోధన పూర్తిగా సమాధానం ఇవ్వకపోయినా శాస్త్రీయంగా కొన్ని అంశాలకు స్పష్టతనిచ్చే అవకాశం ఉంది. ఉదాహరణకు ఈ ప్రాంతంలో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ఉండే మార్పులు
సముద్రపు ప్రవాహాల తీరుతెన్నులు భూమి లోపల ఉన్న నిర్మాణాల ప్రభావంతో మారవచ్చని కొందరు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ రాతి పొర కారణంగా భూమి లోపల ఉష్ణోగ్రతలు, పీడన స్థాయిలు భిన్నంగా ఉండొచ్చని, దాని ప్రభావం ఉపరితలంపై కనిపించే భౌగోళిక లక్షణాలపై పడవచ్చని వారు అంచనా వేస్తున్నారు. అయితే విమానాలు, నౌకలు అదృశ్యమవ్వడానికి ఈ రాతి పొరే కారణమని నేరుగా చెప్పడానికి ఇప్పటికీ సరైన ఆధారాలు లేవు. శాస్త్రవేత్తలు కూడా ఈ విషయంలో సంయమనంతో మాట్లాడుతున్నారు. ఇది భూగర్భ నిర్మాణంపై చేసిన పరిశోధన. దీన్ని ఆధారంగా తీసుకొని అన్ని మిస్టరీలకు ఇదే కారణమని తేల్చడం సరైంది కాదు. కానీ భూమి లోపల జరుగుతున్న ప్రక్రియల ఉపరితలంపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది తెలుసుకునేందుకు ఇది కీలక అడుగు అని విలియం ఫ్రేజర్ వ్యాఖ్యానించారు. ఈ పరిశోధన మరో కీలక అంశాన్ని కూడా వెలుగులోకి తెచ్చింది. భూమి మీద మనకు తెలిసిన భూగర్భ నిర్మాణ నమూనాలు అన్ని చోట్ల ఒకేలా ఉండవని, కొన్ని ప్రాంతాల్లో అసాధారణమైన మినహాయింపులు ఉండవచ్చని ఇది సూచిస్తోంది. బెర్ముడా వంటి ప్రత్యేక ప్రాంతాలను లోతుగా అధ్యయనం చేయడం ద్వారా భూమి చరిత్ర, ఖండాల కదలికలు, మాంటిల్ డైనమిక్స్ వంటి అంశాలపై మరింత లోతైన అవగాహన పొందవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. భవిష్యత్తులో బెర్ముడా ట్రయాంగిల్ మాత్రమే కాకుండా ఇతర ద్వీపాల కింద కూడా ఇలాంటి అసాధారణ నిర్మాణాలు ఉన్నాయేమోనని పరిశోధనలు చేయాలని ఈ బృందం యోచిస్తోంది. హవాయి, ఐస్లాండ్, కానరీ దీవులు వంటి ప్రాంతాల్లోనూ భూగర్భ నిర్మాణాలను పోల్చి చూడటం ద్వారా భూమి లోపల జరుగుతున్న ప్రక్రియలపై సమగ్ర చిత్రాన్ని తయారు చేయవచ్చని వారు అంటున్నారు. ఆధునిక సీస్మిక్ టెక్నాలజీ, సూపర్ కంప్యూటర్ల సహాయంతో భవిష్యత్తులో మరింత ఖచ్చితమైన డేటా సేకరించవచ్చని కూడా శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి బెర్ముడా ట్రయాంగిల్ కింద కనుగొన్న ఈ భారీ రాతి పొర భూగర్భ శాస్త్ర పరిశోధనల్లో ఒక కీలక మైలురాయిగా మారే అవకాశం ఉంది. దీంతో శతాబ్దాలుగా రహస్యంగా ఉన్న ఈ ప్రాంతంపై శాస్త్రీయ పరిశోధనల దృష్టి మరింత కేంద్రీకృతమవుతోంది. అతీంద్రియ కథనాల మధ్య దాగి ఉన్న నిజాలను వెలికి తీయడానికి శాస్త్రం చేస్తున్న ప్రయత్నాల్లో ఇది మరో ముందడుగు. బెర్ముడా ట్రయాంగిల్ ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలినా ఆ మిస్టరీని అర్థం చేసుకునే దిశగా ఈ ఆవిష్కరణ మనల్ని మరింత దగ్గర చేస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సిటిజన్ ఫోర్స్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్త వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి.